ఇవాళటి స్పెషల్ తిరుగులని చేపల పులుసు ఒక్కసారి ఈ విధంలో వండారు అంటే అస్సలు వదిలిపెట్టరు. ఏ చేపతో అయినా ఈలా పులుసు పెట్టారు అంటే గిన్నె ఉడిచేయాల్సిందే, అంత బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకుని తింటుంటే అబ్బా అనాల్సిందే. ఆంధ్రా స్టైల్ చేపల పులుసు రెసిపీ చూసేయండి. ముందుగా చేపలను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. పులుపుకి సరిపోయినంత చింతపండును వేడి నీళ్లతో నానపెట్టుకోవాలి. ధనియాలను, గసగసాలను కూడా నానపెట్టుకోవాలి. బాగా నానాక మిక్సర్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పాన్ తీసుకుని బాగా వేడెక్కాక ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలను, అలానే టమాటోలను కూడా పెట్టి బాగా వేపాలి. రెండు సైడ్లు కూడా తిప్పుకుంటూ బాగా వేపుకోవాలి. అలానే మెంతులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మెంతులను త్వరగా ఏపుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కలిపి మిక్సర్లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. డకలో ఆయిల్ వేసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్టుని వేసుకోవాలి. కొబ్బరి పేస్టును కూడా వేసుకోవాలి. ధనియాలు, గసగసాల పేస్టుని కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్, పసుపు, కారంని వేసుకుని పులుపుకి సరిపోయినంత చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలానే వాటర్ని వేసుకుని క్యాప్ క్లోజ్ చేసుకుని బాగా మరిగించాలి. పులుసు బాగా మరిగాక చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకుని బాగా మరిగించాలి. బాగా మరిగాక కొత్తిమీర, కరివేపాకును వేసుకుని దింపేసుకోవడమే. చూసారా, ముక్క విడిపోకుండా ఘుమఘుమలాడే చేపల పులుసు రెడీ. వేడివేడి అన్నంలో అలా కలుపుకుని తింటుంటే ఆహా మోఘం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.